వెల్కమ్ టు లియో న్యూస్. నమస్తే అండి. నమస్తే. ప్రశాంతంగా ఇన్ని రోజులు చాలా ఎదురు చూశారు. అంటే మనం కానీ లేకపోతే జనం కానీ అధికార పక్షం కానీ మిత్రపక్షం వాట్ ఎవర్ ఎవరైనా కానీ అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూసిన ఎలక్షన్ అయితే ప్రశాంతంగా ముగిసింది. అసలు నిన్న జరిగిన ఎలక్షన్ గురించి మీ ఒపీనియన్? మార్చి నుంచి మొదలైంది. మార్చి ఎండ్ నుంచి మేబీ ఈ అంటే ప్రచార పర్వంతో మొదలుపెట్టి ఎన్నికల కోడ్లు రావడాలు ఇవన్నీ ఒక 2 నెలలు అయితే ఒక ఊపింది. జనాలనేంటి, అధికార పక్షం ఏంటి, ప్రతిపక్షం ఏంటి, మొత్తం రాజకీయ నాయకులతో పాటు మీడియా హడావుడి అంతా ఇంత కాదు. అంటే సరే ఎవరి లెక్కలు వాళ్ళవి, ఎవరి ఇష్టాలు వాళ్ళవి, అవన్నీ పక్కన పెడితే మాత్రం 2 నెలలు ఒక ఎన్నికల ముందే మనకి ఒక వేడి, తర్వాత ఈ వేసంకాలం వేడి ముందే వచ్చేసి ఈ 2 వేళ్ళు కలిపి కరెక్ట్గా ఎలక్షన్ టైంకి చల్లబడింది. అంటే ఆంధ్రాలో చల్లబడలేదు కానీ తెలంగాణలో చల్లబడింది. ఆంధ్రాలో ఇంకా ఎన్నికల వేడి అలాగే ఉంది. సో ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకున్నారు. చాలా చక్కగా పోలింగ్ సరళైతే సాగింది. ప్లస్ ఎన్ఆర్ఐస్ వచ్చారు. అంటే ఎక్కడెక్కడ వాళ్ళు మన రాష్ట్రం, మన ఓటు మనం వినియోగించుకోవాలి ఒక ఉత్సాహంతో, ఒక ఉల్లాసంగా వచ్చి చాలా చక్కగా వాళ్ళు ఓటును వినియోగించుకోవటం ఏంటి, పొద్దున్న 6 నుంచి పెద్దవాళ్ళు, పిల్లలు, యువత, ఎవరికి వాళ్ళు, మహిళలు, అసలు వాళ్ళు వీళ్ళని లేదు, క్యూలో నిల్చోవటం ఏంటి, సాయంకాలం 10 వరకు అలాగే ఆ వేడి. అంటే ఎంత లేట్ అయినా పర్లేదు ఓటు వేసే వెళ్తామని వెయిట్ చేశారు. మీకు వచ్చిన మార్పు అది. మాకు ఓటు ముఖ్యం, అది ఎవరికి వేస్తారు కాదు, మేము మా హక్కు, అది మేము వినియోగించుకుంటాం. పక్కన గొడవలు జరుగుతున్నా పట్టించుకోలేదండి. అది గ్రేట్నెస్. ఆంధ్ర ఓటర్ల గొప్పతనం ఏంటంటే పక్కన కొట్టుకు చేస్తూ ఉన్నా కూడా వీళ్ళు నిమ్మకి నీరెత్తినట్టు మేము ఓటు వేయాలి, క్యూలో నిల్చున్నారు చూడండి, వాళ్ళందరికీ అసలు హెడ్స్ ఆఫ్ అండి. ఇంకోటి, వర్షం పడుతున్నా లెక్క చేయలేదు, అసలు ఎలా నిల్చున్నారో. దానికి భిన్నంగా మీకు తెలంగాణలో కొనసాగింది చూసారా మీరు. అసలు ఓట్లకి రాలేదు సగం. సరే 30 లక్షల పైన ఆంధ్రాకి వెళ్ళిపోయారు, మిగతా వాళ్ళు ఏమయ్యారు? నిద్రపోతున్నారా? రెస్టారెంట్లకు వెళ్ళి ఎంజాయ్ చేశారు 2 ఓటు వేయకుండా తెలంగాణలో ప్రజలు. దీన్ని ఏమనాలి మనం? అంటే అంత బాధ్యతారాహిత్యంగా ఉన్నారా? బట్ చాలా బాధ్యతాయుతంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే ఓటు హక్కు వినియోగించుకున్నారు. సో ప్రతి ఒక్కరిని మనం అప్రిషియేట్ చేద్దాం. ఇకపోతే రాజకీయ నాయకులు కూడా చాలా చక్కగా భార్యలతో వచ్చారు, వాళ్ళు ఓట్లు వేశారు, పక్క వాళ్ళ చేత వేయించారు. అది కూడా రాజకీయ నాయకులు, అట్ ద సేమ్ టైం సినీ ప్రముఖులు కూడా అంటే ఎవరికి వాళ్ళు చాలా కామ్గా వచ్చి వేసి వెళ్ళిపోయారు, ఎటువంటి హంగామా లేకుండా. పవన్ కళ్యాణ్ విషయంలో అయితే అసలు ఎంత గందరగోళం. ప్రజలు గోడలెక్కేసి మంగళగిరిలో చాలా నానా రభసా చేశారు కానీ ఆయన గబగబా ఓటేసేసి వెళ్ళిపోయారు. అంటే మిగతా వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు అన్న ఒక ఉద్దేశంతో. సో ఏది ఏమైనప్పటికీ పోలింగ్ సరళి బాగుందండి. నిన్న ప్రజలు కూడా చాలా ఎక్కువ శాతంలో వచ్చారు. సో ఓటింగ్ శాతం కూడా పెరిగింది. ఇది డెఫినెట్గా ప్రతిపక్షానికి ఒక ప్లస్ అనే మనం చెప్పుకోవాలి. అంటే ఒక్కటి కాకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా ఓటింగ్ శాతం పెరుగుతూనే వచ్చింది. అవునండి, అది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. అంటే ఈ ఒక్క ఊర్లోనే అలా చెప్పడానికి లేదు. ప్రతి నియోజకవర్గంలో ఎవరికి వాళ్ళు, మీకు కోనసీమ హైయెస్ట్ వచ్చింది మీరు చూసుకుంటే, పర్సంటేజ్ చూసుకుంటే. అట్లా శ్రీకాకుళం ఫస్ట్ తక్కువ ఉంది కానీ తర్వాత పెరిగింది. ఇలా ఒక్కొక్క నియోజకవర్గంలో పోలింగ్ శాతం పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నం కొంచెం మళ్ళా పలచబడింది, మళ్ళీ సాయంకాలం పుంజుకుంది. సో అందుకని ఎవరికి వాళ్ళు అయ్యో మనం ఓటు వేయకపోతే ఎలాగా అని మధ్యాహ్నం రెస్ట్ తీసుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు, పొద్దున్నే వచ్చి వేసిన వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఆంధ్ర ఓటర్లు తెలివైన వాళ్ళు, బద్ధకస్తులు కాదు అన్నది ఖచ్చితంగా నిరూపించుకున్నారు. ఎందుకంటే వాళ్ళు కష్టజీవులు, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అభివృద్ధి కోసం ఆకాంక్షిస్తారు. వాళ్ళు ఏ ప్రదేశంలో ఉన్నా కూడా వాళ్ళు అక్కడ వాళ్ళ అభివృద్ధి కంటే ఏ రాష్ట్రం ఉన్నా ఆ రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళ పర్సంటేజ్ అయితే తప్పకుండా ఉంటుంది. అది ఇక్కడ ఓటింగ్లో కూడా వాళ్ళు నిరూపించుకున్నారు. మేము బద్ధకిస్తులం కాదు, మేము ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకున్నాము అని చెప్పడంలో కూడా ముందంజలో ఉన్నారు. ఈసారి యువత కూడా ఓటింగ్ శాతం ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైం ఓటు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో యువతది కూడా ఎక్కువ పడిందని చెప్పుకోవచ్చు కదా. అంటే 10 లక్షలు ఉన్నారు. 10 లక్షల పైన ఆంధ్రప్రదేశ్లో, 10 లక్షలు తెలంగాణలో ఉన్నారు. ఓవరాల్గా 1 crore పైన, అంటే ఆల్ ఓవర్ ఇండియా తీసుకుంటే. ఇంకొక ముఖ్యమైన విషయం మనం ఏం చెప్పుకోవాలంటే, మీరు అన్నారు కాబట్టి ఎంటైర్ భారతదేశం తీసుకుంటే ఇది ఉత్తర భారతదేశంలో చాలా తక్కువ శాతం ఓటింగ్ నమోదైంది. మీరు గమనిస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే హైయెస్ట్ నమోదైంది. సో ఈ విషయంలో కూడా వీళ్ళు ముందంజలో ఉన్నారు. సో ఏ రకంగా చూసుకున్నా కూడా ఈసారి మాత్రం ఖచ్చితంగా ప్రజలు మేల్కొన్నారు. వాళ్ళు మా ఓటు హక్కుతోటి మేము ఎవరికి బుద్ధి చెప్పాలో వాళ్ళకి చెప్తామని ముందుకొచ్చారు. సో వాళ్ళు ఒక కసితోటి వేశారు ఈ ఓటు.
వాళ్ళు 5 ఏళ్ల పరిపాలనకి విముక్తి కలిగించాలన్న ఉద్దేశంతో వచ్చినట్టున్నారు. సో ఆ రకంగా కూడా వాళ్ళు సక్సీడ్ అయ్యారు. ఇక పిఠాపురం విషయానికి వస్తే పిఠాపురం కూడా 80% పైన పోలింగ్ అయింది ఓట్లు. తర్వాత మహిళలు చాలా పెద్ద ఎత్తున వచ్చారు. ఇంకొక విషయం మహిళలు అంటే ఈసారి మహిళా ఓటర్లు ఎక్కువ. మీకు ఆంధ్రాలో తీసుకుంటే మగవాళ్ళకంట ఎక్కువ శాతం ఆడవాళ్లే. సో అదొకటి, యువత ఒకటి కలిసి వచ్చింది. సో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్కి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మహిళా ఓటర్లు ఎట్లా అంటే వాళ్ళు చాలా తెలివిగా ఆలోచించుకునే ఓటేస్తారు. వాళ్ళు ఒకసారి ఫిక్స్ అయ్యారంటే ఎవరి మాట వినరు వాళ్ళు. సో వాళ్ళు ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్కి వేశారని మనం చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ 50,000 పైనే మెజారిటీ సంపాదించుకుంటారు, అందులో అయితే డౌట్ లేదు. దీని మీద బెట్టింగ్లు కూడా నడుస్తున్నాయి. 50 కాదు, ఇంకా 50,000 కాదు, ఇంకా ఎక్కువే వస్తాయి అని. దానికోసం అని మొన్న యాక్చువల్గా బెట్టింగ్లు చంద్రబాబు నాయుడు గారి మీద నడిచింది, జగన్మోహన్ రెడ్డి గారి మీద నడిచింది. ఇట్లా ప్రతి ఒక్క నాయకుడి మీద వాళ్ళు 1:2 రేషియోలో పెంచుకుంటూ వెళ్ళారు. అంటే వాళ్ళు చెప్పిన మెజారిటీకి ఎక్కువ వస్తే 1,00,000కి 2 లక్షలు, లేకపోతే 1,00,000కి 5 లక్షలు అట్లా వాళ్ళు బెట్టింగ్లు కాశారు. దీనికోసం మీరు నమ్మరు, వ్యాపారస్తులేంటి, ఐటీ ఉద్యోగస్తులేంటి, ప్రభుత్వ ఉద్యోగులేంటి, యువత ఏంటి, వీళ్ళందరూ కూడా ఈ బెట్టింగ్లో ఉన్నారు. వీళ్ళు మీడియేటర్స్గా ఉండి బెట్టింగ్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. వాళ్ళు అసలు బెట్టింగ్ చేయడం చాలా తప్పు. ఆంధ్రాలో తీసుకుంటే మనకి వెస్ట్ గోదావరి మీకు సంక్రాంతికి కోళ్ల పందాలు జరుగుతాయి. ఈసారి రాజకీయ నాయకుల మీద పందాలు మాత్రం బాగా విపరీతంగా సాగాయి. అది మంచి చెడు పక్కన పెడితే మాత్రం వీళ్ళందరూ కూడా మాకు 1% నుంచి 5% ఇవ్వాలి అని మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడగడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ ఈసారి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలుస్తారు. గెలవడమే కాదు, 50,000 పైన మెజారిటీ ఖచ్చితంగా వస్తుంది. ఇంకో విషయం నిన్న మీరు చూసుకున్నారంటే ఎక్కడ చూసినా బూత్లో పిఠాపురంలో మనకి వీళ్ళు లేరు, వైసీపీ ఏజెంట్స్ లేరు ఎక్కడ బూతుల్లో. ఆ తర్వాత పోలీసులు ఎక్కడ హడావిడి లేదు. నిన్న వంగా గీత గారు మీరు చూసే ఉంటారు, ఆవిడ ఎర్రచీర కట్టుకొచ్చి ఎవరో ఎర్ర కండువా వేసుకున్నారు, జనసేన తరఫున వచ్చినట్టుగా ఉన్నారని ఆ కండువా తీయించింది ఆవిడ. దానికోసం పోలీసుకి ఫోన్ చేసి ఒక ఆయనకి, మీరందరూ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఒక పోలీసు లేడు, వాళ్ళేమో కండువాలు వేసుకొచ్చేసారు, మేము కూడా మా కండువా వేసుకొస్తాము, లేకపోతే మీరు చెప్పండి ఏ సంగతి అంటూ ఆవిడ హడావిడి చేసింది ఆవిడ. సో ఆవిడ హడావిడి తప్ప అక్కడ ఇంక ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ వెళ్ళి ఏమీ నిల్చుని ఎవరిని అడగలేదు. ఎందుకంటే ప్రజలు వేస్తారు, మనం ఎందుకండి హడావిడి చేయడం. ఇప్పుడు వంగా గీత గారు కూడా తక్కువ మనిషి ఏం కాదు. ఆవిడ చదువుకున్న వ్యక్తి, ఆవిడ సీనియర్ పొలిటీషియను, అవన్నీ మనం గౌరవిస్తాం. కానీ ఆవిడ స్టేచర్ని ఆవిడ తగ్గించుకోకర్లా, ప్రజలు చెప్పింది అది. అందుకని ప్రజలు ఏం డిసైడ్ చేస్తారో మనకి తెలియదు. బట్ పవనాలు మాత్రం పవన్కే ఉన్నాయి. మరి పద్మనాభం పరిస్థితి ఏంటంటారు? పద్మనాభం గారిది, పద్మనాభరెడ్డి గారు ఎందుకండి మనకి, ఇంక పాపం పెద్ద ఆయన, వదిలేద్దాం. ఏదో అంటే ఇప్పుడు పేరు మార్చుకోవాలిగా మరి ఖచ్చితంగా. ఆయన ఎప్పుడో పద్మనాభరెడ్డి అయిపోయాడు, ఇంక ఇప్పుడు కొత్తగా అవ్వాల్సింది లేదు. ఆయన చివరి కాలంలో ఎందుకండి ఆయనకి పనికిమాలినవన్నీ ప్రగల్భాలు కాకపోతే ఆయనకి ఇష్టమైన వెళ్ళుండొచ్చు. ఇప్పుడు పార్టీని సపోర్ట్ చేయడం గురించి ఎవరో మాట్లాడడం, కానీ ఓకే మీరు వంగా గీత గారిని సపోర్ట్ చేయండి, అందులో తప్పేమీ లేదు. ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి కదా, అది వ్యక్తిగత అభీష్టం అది. సో దానికోసమని మనం అంత స్టేజ్కి వెళ్ళిపోయి ఆయన ఏదో వైసీపీ కోసం అట్లా మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డికి అలా మాట్లాడటం, ఆయన తగ్గించుకోవటం అనవసరం అంటున్నాం మనం, అంతే. సో ఎలాగ ఆయన పద్మనాభరెడ్డి అయిపోతారు, అందులో సందేహం లేదు. ప్రజలు ఆల్రెడీ తీర్పు ఇచ్చేసారు నిన్న. సో లెట్ us వెయిట్ అండ్ సీ ఆన్ June 4th.